హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వ్లాగ్స్ అగైన్. సో మనం రీసెంట్గా తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర టెంపుల్ అదైతే కంప్లీట్ టూర్ అయితే అయిపోయిందనమాట. మేము మార్నింగ్ వెళ్ళేసి ఒక 11 o'clock ఆ టైంలో బయటకైతే వచ్చేసాము. ఆ పక్కన మనకి తంజావూరులో ఉన్నటువంటి పరిపాలించినటువంటి రాజరాజ చోళుల వారి యొక్క కొన్ని చిత్రకళలు, శిల్పకళలు ఉన్నటువంటి ఒక మ్యూజియం అయితే ఉంటుందన్నమాట. సో దాని సందర్శన కోసం అయితే మేమైతే వెళ్ళాము. ఇది చూస్తే అదే. కాకపోతే కాస్త రిపేర్‌లో ఉంది అనైతే చెప్పారనమాట. అందుకే ఇంకా ఈ వర్క్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. రోడ్డు అంతగా సరిగ్గా లేదు. సో మేమైతే ఓకే. ఏదైతే ఏముంది, ఎప్పుడో ఒకేసారి వస్తాము. మళ్ళీ మళ్ళీ రాలేము కదా అనేసి అయితే వచ్చేసాము. రెనోవేషన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనమైతే చూడలేము. బట్ ప్రెజెంట్ ఎలా ఉంది అనేది మాత్రం మనం చూడొచ్చనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ లోపల మనకైతే లైబ్రరీ అయితే ఉందన్నమాట. ఈ లైబ్రరీలో ప్రాబ్లమ్ ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ అలౌ లేదు. సో లోపల వెళ్ళటానికి మేమైతే టికెట్ అయితే తీసుకున్నాము. ఈ టికెట్‌లో మనకి ఏమేమైతే వస్తాయి అంటే లోపల ఉన్నటువంటి కంప్లీట్ గైడ్. సో అంటే లోపల డిఫరెంట్ కల్చర్స్, తర్వాత వాళ్ళు రాసినటువంటి రామాయణాలు గానీ, మహాభారతాలు కానీ, డిఫరెంట్ భగవద్గీతలు కానీ, డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో లైక్ తమిళ్‌లో ఉంది, మరాఠీలో ఉంది. ఈ టైప్స్ అంతా కూడా ఉండిందనమాట. మేము కొంచెం ఎండలో వచ్చాము కాబట్టి ఇక్కడ ఏదైనా జ్యూస్ తాగుదామని వచ్చాము. జ్యూస్ అయితే చాలా దరిద్రంగా అయితే ఉంది. బట్ ఎండలో వచ్చాం కాబట్టి వేరే ఆప్షన్ లేకుండా అయితే తాగాము. ఇందాక మేము చెప్పినట్లుగా మ్యూజియం లైబ్రరీలో ఏమైతే ఉంది అంటే చెప్పినట్లుగా డిఫరెంట్ ఆ కాలంలో వాళ్ళు ఏ విధంగా అయితే యూజ్ చేసేవాళ్ళు, ఏ విధంగా అయితే వాళ్ళు రాసేవాళ్ళు ఈ మహాభారతాలు అవన్నీ కూడా. తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని ఫోటోసు, లండన్ ఫోటోసు, తర్వాత ఈ తంజావూరు ఫోటోసు, ఆలయం టెంపుల్ ఫోటోస్ ఎలా ఉండేది అంతా కూడా మనకైతే క్లియర్‌గా అక్కడైతే పొందుపరిచారు. తర్వాత ఆ కాలంలో వైద్యం ఎలా జరిగేది, ఏ విధంగా అనేసి దాని గురించి కంప్లీట్ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చాలా భద్రపరిచారు. అండ్ చెప్పాలంటే మొబైల్ కూడా అలో లేదు కాబట్టి చూపించలేము. బట్ ఇది డెఫినెట్‌గా వన్ ఆఫ్ ది మోస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నమాట. ఖచ్చితంగా మోస్ట్ రికమెండెడ్ ఫర్ విజిటింగ్ అని చెప్పొచ్చు. తర్వాత మనము ఇక్కడికొస్తే గనక తంజావూరులో నెక్స్ట్ లైబ్రరీ పక్కనే మనకు ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. సో ఇదే ఆర్ట్ గ్యాలరీ. ప్రతి ఒక్క శిల్పం కూడా కొన్ని దాడుల వల్ల అవి ఎంతగానో ఛిద్రమైపోయి ఉన్నాయి. బట్ మిగిలిన అవశేషాల్లో కొన్ని విగ్రహాలైతే మనకు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇందులో 9వ శతాబ్దము నుంచి 13వ శతాబ్దం చెందిన రాజరాజ చోళుల కాలంలోటి ఉన్నటువంటి అరుదైనటువంటి బ్రాంజ్ కానీ, లేదా ఆహ్, స్టోన్ శిలలు మనకిక్కడైతే దర్శనమిస్తాయి. ఇందులో మొత్తం 3 భాగాలుగా అయితే ఉంటుందన్నమాట. సో రామచౌదం హాలు, ఇక్కడ వివిధ రకాల కాంస్య విగ్రహాలు, బ్రాస్ విగ్రహాలు ఉంటాయి, చిత్రాలు ఉంటాయి. పూజా మహల్, ఇక్కడ స్టోన్ రాతి శిల్పాలు ఉంటాయి. తర్వాత ఇందిరా మహల్ అని ఇక్కడ ఆయుధశాల, తర్వాత దేవుళ్ళ వివిధ రూపాలు మనమైతే చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్ అంతా కూడా వాటి ఏ దేవుళ్ళని కానీ, ఆ మూర్తుల యొక్క పేర్లు కానీ క్లియర్‌గా అక్కడైతే పెట్టుంటుంది. సో మోస్ట్‌లీ మనం చూడగలిగేటి విగ్రహాలు ఎవరెవరివి అంటే కొన్ని చాలా వరకు శివుడివి, తర్వాత విష్ణువువి కూడా. దాని యొక్క పేర్లు, తర్వాత శివుడి ఉన్నటువంటి గణాలు అది ఎలా ఉంది అనేసి. ఇక్కడ రాముడు, సీత, ఆంజనేయ స్వామి వీళ్ళ విగ్రహాలు చాలా వరకు కూడా డ్యామేజ్ అయి ఉన్నాయన్నమాట. అది మనము మన శిల్పకళని, తర్వాత మన యొక్క చరిత్రని ఎంతగానో మనం పోగొట్టుకున్నాము అనడానికి ఒక ప్రతీతి అయితే, ఎంత మనం దాచిపెట్టుకున్నాము అనదానికి కూడా ఒక ఉదాహరణగా దీన్నైతే మనం చెప్పుకోవచ్చు. అది చూసినప్పుడు కూడా మనకి ఎంత ఆనందం అవుతుంది అంటే, మన యొక్క పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ శిల్ప కళ ఏ విధంగా ఉండేది, ఎంత బాగా ఈ ఆర్కిటెక్చర్‌ని వారు రూపొందించారు. ఈ ఒక్కొక్క శిల్పంని మనము చెక్కడానికి ఇప్పుడైతే మెషిన్స్ ఉన్నాయి. బట్ అప్పట్లో అంత మెషిన్స్ లేకపోయినా వాళ్ళు ఏ విధంగా చేశారు? ఇప్పటికీ చాలా వరకు చాలామందికి అదొక మిస్టరీనే అన్నమాట. ఇలానే ఎన్నో ప్రదేశాల్లో మనకి ఇటువంటి విగ్రహాలైతే మనం చూడొచ్చు. చాలా వరకు కూడా ధ్వంసమైనటువంటివి.
ఉన్నాయి. బట్ మిగిలిన వాటిని మనమైతే జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటనమాట. ఇందాక నేను చెప్పినట్లుగా శివుడు వారి యొక్క గణాలు సంబంధించినటువంటి కంప్లీట్ స్కల్ప్చర్ అయితే ఉంది అని చెప్పాను కదా! అదే అనమాట ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇదే అనమాట. ఇక యాజ్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ కంప్లీట్‌గా మనమైతే పోగొట్టుకున్నాము. బట్ ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాము అనేది కూడా మనకి ఎంతగానో ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పినట్లుగా ఆ యొక్క లైబ్రరీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రామాయణము, మహాభారతము, తర్వాత వేరే వేరే లాంగ్వేజెస్‌లో అనువదించినటివి లేదా వాళ్ళు రాసినటువంటివి వాళ్ళు ఎంత ఒకచోట నేను చూసినటువంటి నన్ను బాగా ఆకర్షించింది ఏంటి అంటే రామాయణం బుక్ అనమాట. రామాయణంలో ఉన్నటువంటి 7 కాండాలని ఒక చిన్న అగ్గిపెట్టె సైజులో ఉన్నటువంటి బుక్‌లో వాళ్ళు రాసి పొందుపరిచారు. అది ఎంతో ఆకర్షించింది. ఇలాంటివి ఎన్నో మార్వెల్స్ ఉన్నాయి మన చరిత్రలో. బట్ టచ్ చేయడానికి ఉండదు. మనం వీడియోలో కూడా చూడటానికి కూడా అవ్వదనమాట. సో, నేను ఇందాక చెప్పినట్లుగా బ్రాంజ్ ఇమేజెస్ అండ్ విగ్రహాలని మనమైతే ఈ హాల్‌లోనే మనం చూడగలం అనమాట. మీరు ఒక్కసారి ఆ పైనంతా చూస్తే వాళ్ళ యొక్క ఆ శిల్ప కళ ఏ విధంగా ఉంది అనేది మనమైతే ఇక్కడైతే క్లియర్‌గా గమనించవచ్చు. ఇవంతా కంప్లీట్ మొత్తం ఈ హాల్‌లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా బ్రాంజ్ విగ్రహాలనమాట. ఎంత బాగా ఆ యొక్క విగ్రహాల్ని మలిచారు. వాళ్ళ యొక్క శిల్ప కళా నైపుణ్యము ఏ విధంగా ఉంటుంది అనే దానికి అద్దం పట్టినటువంటిగా ప్రతి ఒక్క విగ్రహాన్ని మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా వీటన్నిటిని మేము చూసుకుంటూ వెళ్తూ ఉన్నామనమాట. కాకపోతే ఈ చూడటంలో మాకైతే టైం అయితే తెలియలేకపోయింది. ఎందుకంటే చాలా అంటే చాలా ప్లేసెస్ మనము విజిట్ చేయాలి. మన శిల్పకళను మనం ఏ విధంగా అయితే మనం చూడగలము అనేటివి ఉంటాయి కాబట్టి, ప్రతి ఒక్క విగ్రహం దగ్గర మనం టైమ్ స్పెండ్ చేస్తాం కాబట్టి, ఎందుకంటే అది ఏ విధంగా ఉంది అని మనం చూడటానికి. కాబట్టి మాకు కొంచెం ఎక్కువగానే టైం పట్టిందనమాట. నియర్లీ ఒక 2-3 అవర్స్ పట్టిందనమాట. సో, ఇందాక నేను చెప్పినట్లుగా లైబ్రరీ దగ్గర టికెట్ అయితే తీసుకున్నాము. లైబ్రరీ దగ్గర టికెట్ ఏ దానికి యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆ లైబ్రరీలోకి వెళ్ళటానికి, లోపల ఉన్నటువంటివన్నీ చూడటానికి. మనకైతే కెమెరా యాక్సెస్ లేదు కాబట్టి అది చూడలేము. బట్ నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళొక వీడియో ప్లే చేస్తారు. తంజావూరు దగ్గర ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి, ఏవి ఫేమస్, తంజావూరులో ఏం ఫేమస్, ఈ విధంగా. ఇక్కడ చూస్తే వాళ్ళు ఇందాక చెప్పినట్లుగా బ్రాంజ్ ఐడియల్స్ అంతా పెట్టిన ప్లేస్‌లో వీళ్ళు డిఫరెంట్ వాళ్ళ కాయిన్స్ ఏ విధంగా ఉండింది ఆ కాలంలో, తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాయిన్స్ ఏ విధంగా ఉండిందని కూడా మనం ఇక్కడ చూడొచ్చనమాట. సో, ఇందాక చెప్పినట్లుగా ఆ ఫిల్మ్ ఏ విధంగా ఉంటుంది అంటే, అది కూడా మనకి వీడియో తీయడానికైతే యాక్సెస్ లేదు. బట్ తంజావూరు చుట్టుపక్కల, తర్వాత తంజావూరులో ఏ విధంగా ఏమేమి ఫేమస్సు, ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఏంటి, అక్కడ ఏ విధమైన బొమ్మలు తయారు చేస్తారు. మనం యాక్చువల్‌గా చూస్తే తంజావూరులో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటి అంటే, అక్కడ మనకి బొమ్మలు దొరుకుతాయనమాట. తంజావూరు బొమ్మలు చాలా ఫేమస్. సో, ఆ బొమ్మలు ఏ విధంగా తయారు చేస్తారు, ఎక్కడెక్కడ తయారు చేస్తారు, ఎన్ని సంవత్సరాల కాలం నుంచి ఆ బొమ్మల్ని తయారు చేస్తున్నారు, వాటి యొక్క చరిత్ర ఏమిటి, తర్వాత ఈ తంజావూరు ప్రదేశం యొక్క చరిత్ర ఏమిటి, రాజులు ఏ విధంగా పరిపాలించారు, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఏవినైతే వాళ్ళైతే ప్లే చేసి చూపిచ్చారు. ఆల్రెడీ మేము చాలా అలసిపోయామనమాట. దట్ మాకు మంచిగా ఏసీ రూమ్‌లో పెట్టి ఒక మూవీ ఎఫెక్ట్‌లో అయితే మాకి కంప్లీట్ ఆ వీడియోనైతే చూపించారు. సో, కంప్లీట్‌గా అయితే మేము ఆ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేసామనమాట. తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత తెలిసింది, ఎన్ని ఇంకా మనకు తెలియని ప్లేసెస్ ఉన్నాయి, తెలియని విషయాలున్నాయి అనేసి. అందరికీ అన్నీ తెలియాలని లేదు. కాకపోతే కనీసం కొన్నైనా మనం తెలుసుకోవాలి. మన చరిత్రని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకానీ చరిత్రని ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ విధంగా మన పూర్వీకులు మన కోసం కష్టపడ్డారు అన్నదైతే మనకు క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఈ చరిత్రకు సంబంధించినటువంటి ఇటువంటి వీడియోస్ కానీ, లేదా ఇటువంటి ప్రాచీన, పురాతన ప్రదేశాలను మనం విజిట్ చేసినప్పుడు కూడా ఆ విధమైనటువంటి యొక్క లోపల ఉన్నటువంటి భావాలైతే మనమైతే వ్యక్తపరుచుకోగలుగుతాము. సో, యాహ్! యాజ్ ఐ సెడ్ ఇదంతా కూడా ఇది ఒక హాల్, బ్రాంజ్ ఇవి ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నటువంటి హాల్ అనమాట. ఇక్కడ ఒక ఐడల్ అయితే పెట్టారనమాట. ఆ మహారాజుది, రాజరాజ చోళ
మహారాజు ఏ విధంగా ఉండేవారు అన్నటువంటి ఒక ఐడియల్ మాత్రమే ఇక్కడైతే బెటర్ లెఫ్ట్‌లో ఉన్నటువంటిది. మనం ఇంకా నటరాజన్ హాల్‌కైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మాత్రం మేము సెపరేట్‌గా డివైడ్ అయిపోయాము. మా ఆయన ఒకవైపు, మా అక్క ఒకవైపు, మా బావ ఒకవైపు, నేను త్రిషిక మరోవైపు. ఇలా అంతా సెపరేట్ అయిపోయాము. ఎందుకంటే అందరం వెక్స్ అయిపోయామన్నమాట తిరిగి. ఇంకా నటరాజుడు ఏ రూపమో కాదు, ఇదొక శివ రూపమే అన్నమాట నటరాజుడు. ప్రతి ఒక్కరు డాన్స్ చేసే వాళ్ళందరూ ఫస్ట్ నమస్కారం నటరాజునికి చేసి తర్వాత వాళ్ళ డాన్స్ అనేది కంటిన్యూ చేస్తారు. ఈ నటరాజ ఐడల్స్ అన్ని, అంటే ఈ విగ్రహాలన్నీ నాట్ సెంచరీ అనే చెప్పుకోవచ్చు. చాలా థౌజండ్స్ ఇయర్స్ ఎగో ఎక్కడా చూడలేం మనము. ఇలా మ్యూజియంలో మాత్రమే పెట్టి దానికి కొంచెం కేర్ చేస్తున్న లొకేషన్స్ లో మాత్రమే మనం ఇలాంటివన్నీ చూడగలము. ఇదంతా చూడడం అదృష్టంగా భావిస్తున్నాను అనమాట. నేనే కాదు, అందరము. మా ఆయన మాత్రం ఓపిక్గా నిదానంగా వీడియో తీసుకొని వచ్చారు. ఇంకా మేమంతా ఆల్ టుగెదర్ వేరే నెక్స్ట్ హాల్లో కలుసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ తమిళనాడులో మనము చెప్పాల్సిన అవసరమే లేదు, దేవస్థానాలు చాలా చాలా అద్భుతంగా, పెద్దగా, మంచిగా, తర్వాత చాలా పద్ధతిగా పూజలు అన్నీ నిర్వహిస్తున్నారనమాట. వీటి యొక్క ఆర్కిటెక్చర్స్ అంతా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనందరికీ తెలిసిందే నటరాజన టెంపుల్ ఎక్కడ ఉంది అంటే చిదంబరంలో ఉంది. మోస్ట్లీ నా నెక్స్ట్ విజిట్లో చిదంబరం ఉండాలి అనుకుంటున్నాను. తెలీదు దేవుడు ఏమాత్రం నాకు సహకరిస్తాడు అని. అంటే మన దేవుడు సహకరించాలి, యాక్చువల్లీ నిజమైన దేవుడు కూడా సహకరించాలి. మన దేవుడు ఇన్ ద సెన్స్ నా హస్బెండ్ అన్నమాట. సో మా ఆయన తెలియదు ఏమాత్రం సహకరిస్తారని. ఇంకా ఇక్కడ నటరాజు ప్రతి ఒక్కటి చూసేసుకొని ఇంకా నెక్స్ట్ కంటిన్యూ అయిపోతున్నాము. మా ఆయన స్టార్ట్ చేస్తారు ఇంకా ఆయన వర్షన్లో. సో ఫైనల్గా అయితే ఈ యొక్క హాల్ని సందర్శించుకొని మిగతా ప్లేసెస్ అంతా వెళ్దాము అనేసి ఇదైతే ముగిచ్చేసుకున్నాం ఇక్కడిది. ఇందాక నేను చెప్పినట్లుగా నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే వీడియో తంజావూరుకు సంబంధించినటువంటి ఒక వీడియో వాళ్ళు ప్లే చేస్తాము అని చెప్పారు కదా, అదే ఇదనమాట. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే క్యాప్చర్ చేయగలిగాను. తర్వాత వాళ్ళు మొబైల్స్ ఆఫ్ చేయమని చెప్పారు. మేము వెళ్ళేసి, బట్ చాలా రష్ ఉండింది కాబట్టి మేము వెళ్ళేసి మా ప్లేస్లో కూర్చొని ఆ వీడియో చూసేసాము. అది ముగించుకొని ఇక బయటకైతే వచ్చేసాం. ఇదే అనమాట ఎంట్రన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమాస్ వ్లాగ్స్.